హాయ్ హలో నమస్తే, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే రైస్ కార్డ్. ఫ్రెండ్స్, ఈ రైస్ కార్డుకి సంబంధించి మన చందన నెట్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్లో గతంలో 2 వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. అందులో మొదటిది రైస్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించిన వీడియో, ఇక రెండవది రైస్ కార్డ్ యాడింగ్, డిలీటింగ్, స్ప్లిట్టింగ్, అడ్రస్ చేంజింగ్, ఇలా 7 రకాల సర్వీసెస్ అనేవి మన చందన నెట్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి అనే విషయం గురించి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక ప్రజెంట్ ఈ థర్డ్ వీడియో ఏపీ స్టేట్కి సంబంధించి రైస్ కార్డ్ ప్రింటింగ్. సో ఫ్రెండ్స్, ఆ వీడియోలాగే ఈ వీడియోను కూడా ఆదరిస్తారని, అదేవిధంగా ఈ ఇంపార్టెంట్ వీడియోను అందరికీ తెలియపరుస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఏపీ స్టేట్కి సంబంధించి కొత్తగా వచ్చిన రైస్ కార్డ్స్ అనేవి పీవీసీ కార్డ్ రూపంలో, అంటే మీ యొక్క ఏటీఎం అయినది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇవ్వడం జరిగిందన్న విషయం మీకు తెలిసిందే. సో ఈ రైస్ కార్డ్స్ అనేవి గతంలో ప్రతి గ్రామానికి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే మీ యొక్క రేషన్ డిపో డీలర్ ద్వారా. ప్రజెంట్ ఈ రైస్ కార్డు ప్రక్రియ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి రైస్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎందుకంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ అనేది రైస్ కార్డ్ ఇష్యూ చేయడానికి ముందు ఏదైనా అవసరం పడినట్లయితే మీకు మీ యొక్క రైస్ కార్డ్ అనేది ఏ విధంగా పొందాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియోను చివరి వరకు చూడగలరు. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలామంది వరకు వివాహం అనేది చేసుకొని ఉన్నారు. అదేవిధంగా వివాహం చేసుకున్న వారికి సంతానం అనేది కలగడం జరిగింది. సో వీరిని మీ యొక్క రైస్ కార్డులో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, రైస్ కార్డులో మీ యొక్క భార్యను ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ అనేవి సమర్పించాలి, మీ యొక్క పిల్లలను ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అనేవి సమర్పించాలి, అదేవిధంగా యాడ్ అయిన తరువాత మీ ఫ్యామిలీకి అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఫ్యామిలీకి ఏ విధంగా 2 కార్డుల విభజన జరగాలి అనే దాని గురించి, అదేవిధంగా వానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే దాని గురించి క్లుప్తంగా గతంలో వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మరియు ఎండ్ స్క్రీన్లో ఇవ్వడం జరుగుతుంది. సో చూడగలరు. ఫస్ట్ వన్, మీ యొక్క భార్యను కానీ లేదా పిల్లలను కానీ రైస్ కార్డులో యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకున్న తరువాత లాగిన్ అనేవి ప్రక్రియ పూర్తయ్యి అప్రూవల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఏదైతేనేమి, సో మీరైతే రైస్ కార్డులో మీ యొక్క భార్యను పిల్లలను యాడ్ చేసుకున్నారు. వారు మీ రైస్ కార్డులో ఆన్లైన్లో అయితే ఉన్నారు, ప్రతి నెల రేషన్ అనేది తీసుకుంటున్నారు. కానీ మీకు రైస్ కార్డులో మీ యొక్క గతంలో ఇచ్చిన రైస్ కార్డులో మీ భార్య పిల్లలు పేర్లు లేవు, ఆ కార్డులో లేవు, ఆన్లైన్లో ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మీ రైస్ కార్డులో భార్య పిల్లలు లేరు. మీరు ఏం చేయాలి? ఇంకా సెకండ్ వన్ వచ్చేసి, మీ రైస్ కార్డులో యాడ్ చేసుకున్నారు మీ భార్యను అదేవిధంగా మీ పిల్లలను. తరువాత ప్రక్రియ ఏంటంటే మీ యొక్క తల్లిదండ్రులకు ఒక కార్డు, మీకు ఒక కార్డు కావాలి. సో దీనికి సంబంధించి రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అనేది జరగాలి. సో దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఇందాక చెప్పాను కదా గతంలో వీడియో, అది చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, ఇది రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కూడా మీరు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. మీ తల్లిదండ్రులకు ఒక నెంబర్, అదేవిధంగా మీకు వేరే రైస్ కార్డ్ నెంబర్ అనేవి జనరేట్ అయ్యాయి. ఓకే, ప్రతీ నెల ఈ యొక్క దగ్గరలో రేషన్ డిపోకి వెళ్ళి రైస్ అనేది పొంది ఉన్నారు. కానీ మీకు కొత్తగా వచ్చిన నెంబర్తో ఉన్న రైస్ కార్డ్ అనేది లేదు. సో మీరు ఏం చేయాలి? థర్డ్ వన్, రైస్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ జరిగిన విషయం మీకు తెలిసిందే. కానీ మీ యొక్క అజాగ్రత్త వల్ల కావచ్చు, లేదా ఎక్కడో ఇంట్లో పెట్టి మర్చిపోవచ్చు, లేదా బయటికి ఎక్కడైనా ఏదైనా పని మీద తీసుకెళ్ళి మర్చిపోవచ్చు. మొత్తానికైతే రైస్ కార్డుని మీరు పోగొట్టుకున్నారు.
ప్రజెంట్ మీ యొక్క రైస్ కార్డ్ మీ దగ్గర లేదు. సో మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్? ఈ మూడింటికి ఒకే పరిష్కారం. మన చంద్ర నెట్ సెంటర్లో రైస్ కార్డుకి సంబంధించి ఇప్పటి వరకు రైస్ కార్డ్ నెంబర్ ఎడిషన్, డిలీషన్ అండ్ స్ప్లిట్టింగ్, అడ్రస్ చేంజింగ్, అదేవిధంగా 7 రకాల సర్వీసెస్ అనేవి మన నెట్ సెంటర్లో చేయడం జరుగుతుంది. మీరు ఏ ఊరు వారికి చెందిన వారైనప్పటికీ మన నెట్ సెంటర్లో అప్లికేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అది వరకే చేసాం కూడా. వారికి కొత్తగా రైస్ కార్డ్స్ అనేవి రావడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి నెంబర్ అనేది జనరేట్ అయ్యి రైస్ ప్రజెంట్ పొంది ఉన్నారు. రైస్తో పాటు ప్రభుత్వ పథకాలు పొందాలి అని అంటే ఫ్రెండ్స్, ప్రభుత్వ పథకాలు పొందాలి అని అంటే రైస్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీ యొక్క భార్య పిల్లలను యాడ్ చేసుకున్నారు, మీ దగ్గర రైస్ కార్డ్ లేదు. మీరు ఒక తల్లిదండ్రుల నుంచి స్ప్లిట్ అయ్యారు, మీ దగ్గర రైస్ కార్డ్ లేదు. థర్డ్ వన్, మీకు రైస్ కార్డ్ ఇచ్చినప్పటికీ పోవడము లేదా ఎక్కడ పెట్టి మర్చిపోవడము జరిగింది. ప్రజెంట్ మీ దగ్గర రైస్ కార్డ్ లేదు. సో మీరు ఏం చేయాలి? మన నెట్ సెంటర్లో, మన చంద్ర నెట్ సెంటర్లో ఈ రైస్ కార్డ్ సర్వీసెస్తో పాటు రైస్ కార్డ్ ప్రింటింగ్ అనేది కూడా అందుబాటులో ఉంది. మీరు యాడ్ చేసుకున్న వారి పేర్లు మీ రైస్ కార్డులో కనిపించాలన్నా, మీరు యాడ్ చేసుకున్న వారి యొక్క రైస్ కార్డు కావాలన్నా, అదేవిధంగా మీరు విభజన జరిగిన కార్డు మీకు కావాలన్నా, లేదా మీరు పోగొట్టుకున్న మీ యొక్క రైస్ కార్డు మీకు కావాలన్నా మన నెట్ సెంటర్లో ఈ రైస్ కార్డు ప్రింటింగ్ సర్వీస్ అనేది అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ సర్వీస్ను మన ద్వారా పొందగలరు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన రైస్ కార్డ్ అనేది మీరు ఏ జిల్లాకు చెందిన వారైనప్పటికీ మీ యొక్క రైస్ కార్డ్ లేనట్లయితే లేదా పోగొట్టుకున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ను సంప్రదించినట్లయితే మీ రైస్ కార్డ్ అనేది ప్రింట్ తీసి పీవీసీ కార్డు రూపంలో, పీవీసీ కార్డు అంటే తెలుసు కదా, ఏటీఎం కార్డు ఏ విధంగా అయితే ఉందో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మీ యొక్క డీలర్ ద్వారా రైస్ కార్డు పొంది ఉన్నారు, ఆ విధంగా మీ యొక్క రైస్ కార్డ్ అనేది మీ ఇంటికే చేరవేయడం జరుగుతుంది. సో ఏ ఒక్కరూ కూడా రైస్ కార్డు పోయిందని చింతించవలసిన లేదు. మన చంద్ర నెట్ సెంటర్ను సంప్రదించినట్లయితే మీ రైస్ కార్డును మీరు సులభంగా పొందవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. సో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఆన్లైన్ వీడియోస్ కోసం వీలైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.